రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం, ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగా రానిద్దాం బిరబిర రండి. రండోయ్ రా రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. Compost manure is not giving the result. Even compost manure is responsible for global warming and climate change. కంపోస్ట్ ఎరువు కావలసిన ఫలితాలను ఇవ్వడం లేదు. పైగా ఈ కంపోస్ట్ ఎరువు భూతాపం పెరగడానికి, అలాగే వాతావరణంలో అనూహ్యమైనటువంటి మార్పులు జరగడానికి కూడా కారణమవుతూ ఉంది. How this vermicompost technology is a European technology, how it is launched in India, which is the middleman or middle agency to launch in India, and what is the discussion has been done by this vermicompost technology, we have to discuss thoroughly, because every government is having the policy of organic farming, every NGOs are promoting organic farming, so it is very essential to give the clarification how it is a conspiracy. అలాగే ఈ వెర్మి కంపోస్ట్ విధానం కూడా ఏ విధంగా విదేశాల్లో తయారైంది, అది ఎటువంటి మధ్యవర్తులను ప్రోత్సహించి వాళ్ళ ద్వారా మన దేశంలో కుట్రపూరితంగా ప్రవేశపెట్టబడింది అనే విషయాన్ని కూడా మనం కూలంకషంగా చర్చించవలసి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వాలు కావచ్చు, అనేక స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి వెనుక ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి కోణాన్ని మనము లోతుగా అర్థం చేసుకోవలసి ఉంది. There are so many organizations in India. These organizations are called non-government agencies, NGOs. They are doing social work in India, but they are having only one technology, that is organic farming, compost technology, and they are not having enough fund to activate their activities. So they thought we have to capture these NGOs to exhibit this technology in India. ఇలా ప్రచారం చేయడానికి మనకు ఎవరు ఉపయోగపడతారా అని వాళ్ళు అన్వేషించిన క్రమంలో వాళ్లకు మన దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వారికి తారసపడ్డాయి. ఈ స్వచ్ఛంద సంస్థలు అప్పటి వరకు ఈ కంపోస్ట్ వ్యవసాయ విధానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ వద్ద తగిన స్థాయిలో నిధులు లేవు. ఈ నిధుల కొరత ఉంది. కాబట్టి ఈ స్వచ్ఛంద సంస్థల్ని ఉపయోగించుకోవచ్చు అన్న ఆలోచన వాళ్లకు కలిగింది. They have put the proposal in front of the NGOs in India, in Asia, Africa and Latin America, even in Europe, American countries, that you are doing very fantastic job, you are doing social work, but you have no funds, enough fund to start and activate your activities, to intensify activities. So we will give the crores and crores of the funds, no doubt, but only condition is that you have to exhibit our own technology, that is vermicompost technology. దీనితో వారు ఆ స్వచ్ఛంద సంస్థల ముందుకు వెళ్ళి వాళ్ళ ముందు తమ ప్రతిపాదన చెప్పారు. అదేమిటంటే, చాలా మంచిది, మీరు భారతదేశంలోనూ, ఆసియాలోని ఇతర దేశాల్లోనూ, అలాగే ఆఫ్రికా, దక్షిణ అమెరికా
ఇటువంటి దేశాల్లో మీరు ఎన్నో, అలాగే ఐరోపా, అమెరికాలలో కూడా మీరు ఎన్నో సేవా కార్యాలు చేస్తూ ఉన్నారు. అయితే మీకు నిధుల కొరత ఉన్న విషయం మాకు అర్థమవుతూ ఉంది. మీకు తగిన స్థాయిలో నిధులను మేము అందిస్తాము. అందుకు బదులుగా మీరు మా ఈ వెర్మి కంపోస్ట్ వ్యవసాయ విధానాన్ని మీ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంటుంది అని వారి ముందు ప్రతిపాదించారు. This was a very beautiful proposal given by the invisible exploiter system to the NGOs, that they will get the crores and crores of the millions and millions of the funds by local or foreign funding agencies, and also they are getting the new technology which is very beneficial as per the guideline of the exploiter system. At last they accepted this proposal and they started to propagate organic farming throughout India. NGOs were the first agency who started organic farming, vermicompost technology in India and abroad also. ఇలా ఈ స్వచ్ఛంద సంస్థలకు ఆ ప్రతిపాదన ఎంతో సమంజసంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర తగిన స్థాయిలో నిధులు లేవు. ఈ అదృశ్యమైనటువంటి, కంటికి కనపడని ఈ విశ్వవ్యాప్త దోపిడీ వ్యవస్థ వాళ్లకు భారీ స్థాయిలో నిధులు సమకూర్చగలమని మాట ఇస్తూ ఉంది. మరోవైపు వారు చెప్పేటువంటి వారి వాదన ప్రకారం ఈ వెర్మి కంపోస్ట్ వ్యవసాయ విధానం అన్నది అందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనది. కాబట్టి మనము వారి మాట విని ఈ వెర్మి కంపోస్ట్ వ్యవసాయ విధానాన్ని ప్రచారం చేయవచ్చు అని వాళ్ళు ఆలోచించారు. ఈ విధంగా వెర్మి కంపోస్ట్ వ్యవసాయ విధానాన్ని మొట్టమొదటిసారిగా మన దేశంలో విస్తృతంగా ప్రచారం చేసినటువంటి వారు స్వచ్ఛంద సంస్థల వారు. Nowadays also, entire NGOs in India, excluding some which are doing on the grassroots level, they are exhibiting organic farming, vermicompost technology to the farmers because of these funds only, local or foreign funds. ఈ రోజుకి కూడా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, కొన్నిటిని మినహాయించి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు క్షేత్రస్థాయిలో రైతుల దగ్గర ఈ వెర్మి కంపోస్ట్ వ్యవసాయ విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి కారణం వాళ్లకు అందుతున్నటువంటి ఈ స్థానిక మరియు విదేశాల నుంచి వచ్చే నిధులు మాత్రమే. But farmers are not accepting this vermicompost technology and organic farming because of the high input cost of the organic farming, many times more than the chemical farming inputs. అయితే రైతులు ఈ వెర్మి కంపోస్ట్ సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధంగా లేరు. అందుకు కావలసినటువంటి పరికరాలు, పదార్థాల ధర రసాయన వ్యవసాయ విధానం కంటే కూడా 2 రెట్లు 3 రెట్లు అంతకంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడం. And even the organic farming technology is not giving the result, is not giving the enough production, so the farmers are not in the mentality to accept organic farming. అలాగే మరోవైపు ఈ సేంద్రియ వ్యవసాయం కూడా కావలసినటువంటి సత్ఫలితాలను ఇస్తున్నట్లుగా కనబడడం లేదు. అందుకే రైతులు దీనిని వెంటనే స్వీకరించే పరిస్థితుల్లో లేరు. NGO knows the reality that organic farming is not giving the result. Cost of production is too much high. But there is no option in front of the NGOs because they want funds. And for that funds, they are pursuing continuously organic farming to exhibit in the farmers' community. ఇలా రైతులు దానిని విన్న వెంటనే అమలు చేయడానికి సిద్ధంగా లేరు. ఈ వెర్మి కంపోస్ట్
సేంద్రియ వ్యవసాయ విధానం అన్న విషయం స్వచ్ఛంద సంస్థలకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా వారు ఈ నిధులపై ఆశతో ఇదే వ్యవసాయ విధానాల్ని మాటిమాటికి ప్రచారం చేసి పనిగట్టుకుని ప్రచారం చేసే పనిలో మునిగిపోయారు. All the non-government agencies, NGOs, are well known about the fact that only the alternative solution is zero budget natural farming. The cost of production is zero. You get more production, no waiting period, and the farmers are getting double prices. They know reality, but they are not accepting zero budget natural farming because we are not giving funds to these NGOs. అలాగే ఈ స్వచ్ఛంద సంస్థలకు మరో వాస్తవం కూడా తెలుసు. అదేమిటంటే రైతులకు అత్యంత ఉపయోగకరమైనటువంటిది ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానమే. ఎందుకంటే ఈ వ్యవసాయ విధానంలో పెట్టుబడి పూర్తిగా శూన్యం, సున్నా పెట్టుబడి. మరోవైపు దిగుబడి రెట్టింపు అవుతుంది. అందుకోసం ఆగవలసినటువంటి అవసరం కూడా లేదు. అయినప్పటికీ కళ్ళ ముందు ఆ ఫలితాలన్నీ కూడా కనిపిస్తున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు. అందుకు కారణం ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానం వారికి నిధులను అప్పగించే స్థితిలో లేరు. But some NGOs which are started by corporate sector, companies, they are having their own funds through their CSR money, that is 2% of the profit, that is called CSR money, and they started to propagate zero budget natural farming because these industries are not taking any funds from any foreign agencies. They are having their own funds, so they are accepting zero budget natural farming and they are exhibiting to the farmers. అయితే కొన్ని కార్పొరేట్ సంస్థలు మాత్రం తమ లాభంలో కొంత భాగాన్ని ఇటువంటి విషయాలకు వెచ్చించే వెసులుబాటు కలిగినటువంటి సంస్థలు మాత్రం ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాన్ని వారి క్షేత్రాలలో పాటిస్తూ ఉన్నారు. అందుకు కారణం వారు విదేశాల నుంచి ఏ నిధుల కోసమో ఎదురు చూడవలసిన అవసరం లేదు కాబట్టి. We have started this zero budget spiritual farming mass movement since 30 years. Now it is speedily expanding throughout the world. We are not taking single rupees from any funding agency. Not at all. Not at all. మేము 30 సంవత్సరాల క్రితం ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధాన ఉద్యమాన్ని ప్రారంభించాం. ఇప్పుడు అది ప్రపంచమంతటా కూడా ఎంతో వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. అయినా ఇప్పటికీ మేము ఎవరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకున్నది లేదు. 5 million means 50 lakh farmers are practicing zero budget natural farming in India, and also millions of the farmers are practicing in abroad, maybe African countries, Latin American countries, and Southeast Asian countries. దాదాపు 50 లక్షల మంది రైతులు ప్రస్తుతం భారతదేశంలో ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తున్నారు. అంతేకాకుండా మరెంతో మంది ఆఫ్రికా దేశాల్లోనూ, దక్షిణ అమెరికా దేశాల్లోనూ, అలాగే ఆగ్నేయ ఆసియా దేశాల్లో కూడా ఈ వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తున్నటువంటి రైతులున్నారు. The Constitution of India has given the right to every human being, every Indian, the right of alive living. But if this chemical and organic farming is becoming danger to our right, birthright, human right, God right, then it is the commitment of any government to decide about their policies.
ప్రతి ఒక్కళ్ళు జీవించి ఉండే మౌలిక హక్కును రాజ్యాంగం మనకిచ్చింది. ఒకవైపు ఇటువంటి రసాయన వ్యవసాయం ద్వారా, సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో మనం చనిపోతూ మన మనుషుల మౌలిక హక్కు అయినటువంటిది, భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మ హక్కు అయినటువంటి జీవించి ఉండడం, మనుగడ సాగించడం అనేటువంటి మౌలిక హక్కునే మనకు దూరం చేస్తూ ఉన్నప్పుడు మరి దీనిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని మనం ప్రశ్నించవలసిన అవసరం ఉంది. So no cow dung manure, no traditional Indian ancient technology of the agriculture which is based on cow dung manure, no organic farming, no chemical farming, no compost, no vermicompost. కాబట్టి మనకు పేడ ఎరువు వద్దు. ఈ పేడ ఎరువుతో పరంపరాగతంగా వేల ఏళ్లుగా భారతదేశంలో కొనసాగిస్తున్నటువంటి వ్యవసాయం అవసరం లేదు. అలాగే సేంద్రియ వ్యవసాయం అవసరం లేదు. సేంద్రియ వ్యవసాయాన్ని మనం దూరంగా ఉంచాలి. అలాగే రసాయన వ్యవసాయము మనకు వద్దు. ఈ కంపోస్ట్ వద్దు, వెర్మి కంపోస్ట్ కూడా వద్దు. As I clarified, biodynamic is not a Indian technology. It is not a Swadeshi technology. It is a New Zealand technology, foreign technology. ఇంతకుముందు వివరించినట్లుగా ఈ బయోడైనమిక్ అనేది కూడా, జైవగతి విజ్ఞానం అనేటువంటిది కూడా భారతీయ వ్యవసాయ పరిజ్ఞానం కాదు. అది విదేశీ వ్యవసాయ పరిజ్ఞానం, న్యూజిలాండ్లో రూపొందించబడింది. What this technology says? This says, take one, the fallen horn of the local cow for 1 acre. Take one fallen horn of the local cow, insert the fresh cow dung inside the horn and dip the horn into the pit of the cow dung manure for 6 months. After 6 months, remove that horn through the pit of the cow dung manure. You will get 35 gram black color powder, that is culture, and the device that you take 20 cartloads of the FOM, mix this 35 gram of the culture in that 20 cartloads FOM, spread out, you will get the fantastic result. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే, ఒక నేల రాలినటువంటి ఆవు కొమ్మును తీసుకొని దానిలో ఈ పేడను ఉంచి దాన్ని ఆ పేడ ఎరువులో 6 నెలల పాటు ఉంచుతారు. రాలిపోయినటువంటి కొమ్ములో తీసేసి దానిలో పేడను ఉంచి దాన్ని 6 నెలల పాటు ఈ పేడ దిబ్బలో ఉంచుతారు. 6 నెలల తరువాత దాన్ని తీస్తే దానిలో 35 గ్రాముల ఒక నల్లటి పదార్థం తయారవుతుంది. ఇది ఒక కల్చర్గా, ఒక సంవర్ధకంగా ఉపయోగపడుతుంది. ఈ 35 గ్రాముల సంవర్ధకాన్ని 20 బండ్ల ఈ పేడలో కలిపితే దాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అన్నది ఈ బయోడైనమిక్ వ్యవసాయ విధానం. I was having the doubt about this technology. So I have decided at that time to verify this technology whether it is correct or not. These claims are correct or not. ఈ వ్యవసాయ విధానం వల్ల సత్ఫలితాలు నిజంగా వస్తున్నాయా అన్న విషయం సందేహాస్పదం. కాబట్టి వాటిని పరిశీలించవలసిన అవసరం ఉంది. Now anybody listened at workshop or promoter of the biodynamic farming and he decided that in throughout your village he will propagate biodynamic farming. ఇప్పుడు Now his village is having 2000 acre land. For 1 acre
one fallen local cow, the horn, for 2,000 acres, they want 2,000 fallen local cow horns. ఎవరైనా ఈ జైవగతి విజ్ఞానం, ఈ బయోడైనమిక్ వ్యవసాయ విధానానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని తెలుసుకుని ఆ శిక్షణ శిబిరం విని వాళ్ళ గ్రామంలో దాన్ని అమలు చేద్దాం అనుకుంటే, సాధారణంగా ఒక ఊరిలో 2,000 ఎకరాల వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఉందనుకోండి. 1 ఎకరానికి మనకు ఒక రాలినటువంటి ఈ దేశీ ఆవు కొమ్ము కావాలి. అలా అనుకున్నప్పుడు 2,000 ఎకరాలకు 2,000 కొమ్ములు, దేశీ ఆవుల కొమ్ములు అవసరమవుతాయి. Then Grama Mukhanda, that means Grama Pradhana, that means Sarpancha, has started the search out where the fallen horns of the local cow are existed, and throughout Andhra Pradesh they found only 100. Then they entered into Telangana, again they found 100. Now they want 2,000 and they only found 200. Then they met to promoter of this biodynamic farming and discuss with him. ఇలా విని తన ఊర్లో దాన్ని అమలు చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి ఇలా తన ఊరికి మొత్తం కావలసినవి 2,000 ఆవుల కొమ్ములు కాబట్టి తను తన ఊర్లో వెతకడం కాదు కదా, మొత్తం ఆంధ్రదేశం అంతా వెతికినా కూడా తనకి ఒక 100 కొమ్ములు మాత్రం దొరికాయి. అలాగే తెలంగాణ కూడా అంతటా తిరిగి వెతికితే మరో 100 కొమ్ములు దొరికాయి. కేవలం తన ఊర్లో ఉన్నటువంటి పొలాన్ని ఈ బయోడైనమిక్ పద్ధతిలోకి మార్చడానికే తనకి 2,000 కొమ్ములు కావాలి. కానీ తనకు దొరికినది 200 కొమ్ములు మాత్రమే. దాంతో అతను ఎవరైతే ఈ బయోడైనమిక్ వ్యవసాయ విధానాన్ని ప్రచారం చేస్తున్నాడో అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు. Then the promoter of biodynamic farming will say, okay, don't go, don't search out, not necessary at all. I have the solution. He will give one small bottle. Preparation is 501, preparation 502. Give me 500 rupees, take this small bottle, mix it in 20 cartons of the FOM and spread out, you will get beautiful result. దానికి అతను ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది పడవలసింది ఏమీ లేదు, ఇందుకు పరిష్కారం నా దగ్గర ఉంది, ఇదిగో ఈ సీసా తీసుకో అని చెప్పి ఒకటిది ప్రిపరేషన్ 501, మరొకటి ప్రిపరేషన్ 502, ఇలా 2 సీసాలు ఇస్తాడు. నువ్వు ఇవన్నీ వెతికి దాని గురించి కష్టపడవలసిన అవసరం లేదు. ఈ సీసాలో ఉన్నటువంటి దాన్ని నువ్వు 20 బండ్ల ఈ పేడ ఎరువులో కలిపి ఉపయోగించినట్లయితే నీకు అదే విధమైన ఫలితాలు వస్తాయి అని తాను చెప్తాడు. So I was having the doubt whether it is correct or not, so I started to verify. I have taken 1 acre land and utilized only 20 cartloads of the FOM. ఈ విషయం That means cow dung manure. ఎంతవరకు ప్రభావవంతమైనది అన్నది నిజానిజాలు తేల్చుకోవడానికి నేను ప్రయోగాలు చేసి చూశాను. 1 ఎకరం పొలం తీసుకుని అందులో 20 బండ్ల పేడ ఎరువును మాత్రం వాడాను. కేవలం 20 బండ్ల పేడ ఎరువు మాత్రమే. And in second 1 acre land, I have taken 20 cartloads of the FOM, that means cow dung manure, and mix in this biodynamic culture. మరొక ఎకరంలో 20 బండ్ల ఈ పేడ ఎరువును తీసుకుని దానిలో ఈ బయోడైనమిక్ సంవర్ధకం ఏదైతే అతను ఇచ్చాడో దాన్ని కలిపి చూడడం జరిగింది. In this 1 acre land, I have not mixed culture of biodynamic in the 20 cartloads FOM, only I have applied 20 cartloads cow dung manure. In this second 1 acre land, attached to each other, I have taken 20 cartloads of the cow dung manure. I have mixed
the biodynamic culture in that manure and are spread out. ఈ మొదటి 1 ఎకరం పొలంలో కేవలం 20 బండ్ల పేడ ఎరువును మాత్రమే తీసుకోవడం జరిగింది. అందులో ఈ బయోడైనమిక్ సంవర్ధకాన్ని కలపడం జరగలేదు. దాన్ని ఆనుకునే ఉన్నటువంటి 2వ పొలంలో ఈ 20 బండ్ల ఈ పేడ ఎరువుకు బయోడైనమిక్ కల్చర్ని, ఆ సంవర్ధకాన్ని కూడా కలపడం జరిగింది. I have taken these trials in cotton and the wheat, Bansi wheat and local cotton. ఈ ప్రయోగాలను నేను ఈ స్థానిక పత్తి మరియు ఈ గోధుమ పంటల విషయాల్లో చేసి చూశాను. And I have found that in both plot I have got 10 quintal of the cotton, same in both plot, and also 18 quintal of the wheat, same in both plots. No difference in the production. No difference in the production. Same structure and texture of the soil, same fertility, same, everything was same, but I have not found any difference in the production. కాబట్టి అవి రెండు ఒకే విధమైనటువంటి నేల, ఒకే విధమైనటువంటి ఈ మట్టి కణాల వ్యవస్థ కలిగి ఉన్నటువంటివి. అటువంటి ఒకే విధమైనటువంటి నేలలో ఈ 2 ప్రయోగాలు చేసి చూస్తే ఈ పత్తిని 10 క్వింటాళ్ళు, అలాగే గోధుమ 18 క్వింటాళ్ళు, రెండింటిలో కూడా అదే సమానమైనటువంటి దిగుబడి వచ్చింది తప్ప ఈ బయోడైనమిక్ వాడిన దాంట్లో ఏమాత్రం ఎక్కువ రాలేదు. రెండింటిలో సమానమైన దిగుబడి వచ్చింది. When you start biodynamic, ultimately you are committed to purchase the culture from the market and you are exploited. Indian economy is exploited. మీరు ఈ బయోడైనమిక్ వ్యవసాయ విధానంలో మీ పంటను పండించాలనుకుంటే మీరు బజారు నుంచి ఈ సంవర్ధకం ఏదైతే ఉందో దానిని తప్పనిసరిగా కొనుగోలు చేయవలసి ఉంటుంది. తద్వారా ఈ భారతీయ ఆర్థిక వ్యవస్థ ఈ దోపిడీకి గురవడానికి మనం తోడ్పడిన వాళ్ళు అవుతున్నాం. And when you start biodynamic again, you are deliberately committed to utilize cow dung manure, which is responsible for the global warming and climate change. You are responsible. You become responsible for the global warming and climate change. అలాగే ఈ వ్యవసాయ విధానంలో మీరు తప్పనిసరిగా ఈ పేడ ఎరువును కూడా ఉపయోగించవలసి ఉంటుంది. మనం పరిశీలించినట్లుగా ఈ పేడ ఎరువు ఈ భూతాపం పెరగడానికి, ఈ అనూహ్యమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో మార్పులకు కారణమవుతుంది. కాబట్టి అందుకు కూడా మనమే ప్రత్యక్షంగా కారకులం అవుతున్నాం. So, no biodynamic. No biodynamic. It's totally madness. కాబట్టి ఈ బయోడైనమిక్ కూడా వద్దు. So many companies started to sell the biodynamic culture. And I am very excited when the government agencies are propagating. ఎన్నో సంస్థలు ఈ బయోడైనమిక్ సంవర్ధకాన్ని అమ్మడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అందులో పాలు పంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. These 3 are compost, vermicompost and biodynamic are not Swadeshi technologies. It is 100% Videshi technology, foreign technology. మిత్రులారా, Simultaneously, EM solution also is not Indian technology, it is a Japanese technology. And as scientific verification done in Bangalore University, microbiological head of the department, and it is found that some bacterial species are very harmful in the EM solution. And when you purchase EM solution, ultimately you are exploited, Indian economy is exploited.
కాబట్టి ఈ కంపోస్ట్ కావచ్చు, వెర్మి కంపోస్ట్ కావచ్చు, బయోడైనమిక్ కావచ్చు, ఇవన్నీ కూడా స్వదేశీ వ్యవసాయ విధానాలు కావు, విదేశీ వ్యవసాయ విధానాలు. అలాగే ఈఎం సొల్యూషన్ అనేటువంటి ఈ సేంద్రియ వ్యవసాయ విధానం కూడా స్వదేశీ వ్యవసాయ విధానం కాదు, ఇది కూడా విదేశీ వ్యవసాయ విధానమే. ఇది రూపొందించబడింది జపాన్లో. బెంగళూరులో జరిగినటువంటి కొన్ని పరిశోధనల్లో గుర్తించినటువంటి వాస్తవం ఏమిటంటే ఈ ఈఎం సొల్యూషన్లో ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి, అవి ఎంతో ప్రమాదకరం అని గుర్తించడం జరిగింది. అంతేకాకుండా వీటి వల్ల మనము దోపిడీకి గురవుతున్నాం, మన భారతీయ ఆర్థిక వ్యవస్థనికి కూడా దోపిడీకి గురి చేస్తున్న వాళ్ళం అవుతున్నాం. And all these four, or say five, the inputs of the organic farming and also the cow dung manure is not giving the permanent sustainable result. Production is not sustained, it is declined. Ultimately, the farmers enter in the great debt. ఈ 5 రకాల సేంద్రియ వ్యవసాయ విధానాల్లో కూడా మనకి ఇవి సుస్థిరమైనటువంటి దిగుబడిని ఇచ్చేటువంటి వ్యవసాయ విధానాలు కావు. రాను రాను ఈ వ్యవసాయ విధానాల్లో దిగుబడి తగ్గిపోతూ ఉంది, తద్వారా రైతులకు నష్టం కలుగుతూ ఉంది. Some yoga spiritual organizations are promoting garbage enzyme technology, which is not Swadeshi Indian, it is a Chinese technology. అలాగే కొన్ని ఆధ్యాత్మిక అలాగే యోగా సంస్థలు గార్బేజ్ ఎంజైమ్ అనేటువంటి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి, ప్రచారం చేస్తూ ఉన్నాయి. అయితే అది కూడా స్వదేశీ వ్యవసాయ విధానం కాదు, పూర్తిగా విదేశీ వ్యవసాయ విధానం. According to this technology, garbage enzyme, the fruits are fermented and somewhat of the liquor, alcohol is prepared. And they promote that we have to spray this alcohol on the standing crop, you will get beautiful result. ఈ గార్బేజ్ ఎంజైమ్ వ్యవసాయ విధానాన్ని అనుసరించి కొన్ని పళ్లను పులియబెట్టడం జరుగుతుంది. వాటితో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రసాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ రసాన్ని ఆ పంటల మీద మనం పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అని వారు చెప్తారు. If anybody will drink wine, liquor, he becomes alcoholic. And to become alcoholic is not, I think, spirituality. ఎవరైనా మద్యం సేవిస్తే తను త్రాగుబోతు అనిపించుకుంటాడు. త్రాగుబోతు అనిపించుకోవడం ఆధ్యాత్మికత కాదు. And when they promote garbage enzyme to spray on the standing crop, they deliberately commit to plants to be a alcoholic and to do alcoholic the plant, it is not a spiritualism. అటువంటిది ఆధ్యాత్మిక సంస్థలు ఈ గార్బేజ్ ఎంజైమ్ను ప్రచారం చేస్తున్నాయి అంటే అవి మొక్కలను తాగుబోతులుగా మార్చుతున్నాయి. తాగుబోతులుగా మొక్కలను మార్చడం అన్నది ఆధ్యాత్మికత అనిపించుకోదు. So again I would like to repeat, no cow dung manure, no compost, no vermicompost, no biodynamic, no your EM solution and no garbage enzyme. This is the 100% foreign technology, not Swedish technology. And nobody will accept that you are telling about Swadeshi and you are promoting Videshi. मुंह में स्वदेशी बगल में विदेशी नहीं चलेगा. కాబట్టి మనకు ఈ పేడ ఎరువుతో చేసేటువంటి వ్యవసాయం కూడా అవసరం లేదు.
అలాగే కంపోస్ట్, వెర్మి కంపోస్ట్, బయోడైనమిక్, ఈఎం సొల్యూషన్స్, గార్బేజ్ ఎంజైమ్, ఇటువంటి విదేశీ వ్యవసాయ విధానాల అవసరం కూడా లేదు. స్వదేశీయత పేరుతో ఇటువంటి విదేశీ వ్యవసాయ విధానాలని ప్రచారం చేయడం సమంజసం కాదు. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా. అంతర పంటలతో, మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం. ప్రకృతి సేద్యముతో, పలు పంటలతో రాజుగా రానిద్దా బిరబిర రండి. రండి రైతులారా, సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా.